హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో F1 ఈ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ మొబైల్ వచ్చేసరికి నేను 1 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1 మంత్లో నాకు నచ్చనివి ఈ రోజు అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి 6GB 64GB వేరియంట్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 21,000 అయితే ఉంది. ఇందులో మనకి ఇంకో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అది ఒకటి వచ్చేసరికి 6GB 128GB, ఇంకోటి వచ్చేసరికి 8GB, అలాగే 256GB. సో ముందుగా మనం ఈ మొబైల్ వచ్చేసరికి ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత కాన్స్ గురించి మాట్లాడతాను, ఆ తర్వాత ఫైనల్గా ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదనేది నేను మీకు ఫైనల్గా అయితే చెప్తాను. సో ముందుగా మనం ఇందులో ప్రోస్ గురించి మాట్లాడంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది దీని ప్రైస్ గురించి చెప్పుకోవాలి. సో మీ ప్రైస్ వచ్చేసరికి 21,000 సెగ్మెంట్లో వచ్చేసరికి ఇది మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీకి దగ్గరికి చెందిన ఒక మొబైల్ అయితే మనకి దొరుకుతుందనమాట. సో అందుకని చెప్పి ప్రధానంగా దీంట్లో మన ప్లస్ అని చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే దీని ప్రైస్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని అయితే ఇస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఈ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెసర్తో మనకి ఇది 21,000లో రావడం అనేది మనకి దీనికి ప్లస్ అనే చెప్పుకోవాలి. అలాగే వచ్చేసరికి ఇందులో మనకి జీపీయూ చూసుకుంటే Adreno 630 జీపీయూ అయితే ఉంటుంది. ఇది మనకి హెవీ గేమ్స్ని కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. సో అది దీనికి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే ఇందులో మనం చూసుకుంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది ఒక హార్డ్వేర్. సో దీని ద్వారా ఏమైంది అంటే మనకి ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే చూసుకుంటుంది. సో మనం హెవీ గేమ్స్ పబ్జీ లాంటివి, ఆస్పాల్ట్ 9 ఇలాంటి హెవీ గేమ్స్ ఎప్పుడైనా ఆడేటప్పుడు మనకు ప్రాసెసర్ అనేది చాలా తొందరగా హీట్ ఎక్కుతూ ఉంటుందన్నమాట. సో ప్రాసెసర్ ఎప్పుడైతే హీట్ ఎక్కుతూ ఉంటుందో మనకి గేమ్స్ అనే ల్యాగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే గేమ్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగోదు, అలాగే బ్యాటరీ కూడా చాలా తొందరగా డ్రైన్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో ఉన్న ఏదైతే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉందో ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెసర్ని ఎక్కువగా హీట్ ఎక్కకుండా అయితే మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే చూసుకుంటుంది. అందువల్ల మనకి ఏవైతే మనకి గేమ్స్ ఉన్నాయి హెవీ గేమ్స్ అవి ల్యాగ్ లేకుండా అయితే మనం ఆడొచ్చు. అలాగే ఇంకా మనం హైయెస్ట్ టెంపరేచర్ కనుక ఇందులో నేను నోటీస్ చేసింది ఏమైనా ఉందంటే మనకి 43 వరకు మనకి హైయెస్ట్ టెంపరేచర్ అయితే రీచ్ అయింది. టెంపరేచర్ కూడా మనకి చాలా కంట్రోల్లో ఉన్నట్టుగానే అర్థమవుతుంది అనమాట. అది కూడా దీనికి ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సింది దీనికి వచ్చేసరికి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. అంటే మనం ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు అయితే మనం ఇందులో ఇన్సెర్ట్ చేయొచ్చు, లేదంటే 2 సిమ్ కార్డులు మనం ఇన్సెర్ట్ చేయొచ్చు. సో డ్యూయల్ సిమ్ మనకి డ్యూయల్ VoLTకి అయితే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి వీడియో కాల్ ఆప్షన్ కూడా మనకి బిల్టిన్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకి ఇందులో కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ వైఫై బ్యాండ్ కూడా ఇదైతే మనకి సపోర్ట్ చేస్తుంది. అది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే సిగ్నల్ విషయానికి వచ్చేసరికి సిగ్నల్ మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నాకైతే ఎటువంటి డ్రాప్స్ నేను సిగ్నల్ అయితే నోటీస్ చేయలేదు. ఇంకా తర్వాత వచ్చేసరికి దీని కెమెరా గురించి చెప్పుకోవాలి. కెమెరా వచ్చేసరికి మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 12 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. సో కెమెరా పంతను కూడా మనకి చాలా బాగుంది. మనం రేర్ సైడ్ కెమెరా యూజ్ చేసి మనం 4K వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో స్లో మోషన్ కూడా ఉంది. మనం 1080pలో 240 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో స్లో మోషన్ వీడియోస్ కూడా మనం రికార్డ్ చేయొచ్చు. పనో మోడ్ కూడా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా పంతను కూడా చాలా బాగుంది. రేర్ కెమెరా కావచ్చు, ఫ్రంట్ కెమెరా కావచ్చు, మనం యూజ్ చేసి పోర్ట్రేట్ ఫొటోస్ని అయితే తీయొచ్చు. సో వీటన్నిటికి సంబంధించి నేను కెమెరా ఫుల్ రివ్యూ అయితే ఇచ్చాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడ చూసి కెమెరాకి సంబంధించి మరిన్ని విషయాలు అయితే అక్కడ తెలుసుకోవచ్చు. అక్కడ మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మీరు కెమెరా పనితనం ఎలా ఉందనేది అక్కడైతే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత వచ్చేసరికి దీనిలో చెప్పుకోవాల్సింది దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలాగే మనకి ఫేస్ అన్లాక్ అనమాట. ఫేస్ అన్లాక్ వచ్చేసరికి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఎంత డార్క్లో ఉన్నా సరే, కంప్లీట్ మన లైట్స్ అన్ని ఆఫ్ చేసినా సరే మనకి ఫేస్ అన్లాక్ అనేది చాలా స్పీడ్గా అయితే మనకి లాక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఇందులో వచ్చేసరికి మనకి IR సెన్సార్ అనేది ఇచ్చారు. మనకి కంప్లీట్ చీకట్లో కూడా మన ఫేస్ని అయితే ఇది రికగ్నైజ్ చేయగలదు. రికగ్నైజ్ చేసి మనకి అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మనకి చాలా స్పీడ్గా చాలా యాక్యురేట్గా మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ అయితే పనిచేస్తుంది. చూడొచ్చు, ఫింగర్ పెట్టిన వెంటనే మనకి అన్లాక్ అయితే అయిపోతుంది. సో అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మీరు చూస్తుండగానే అన్లాక్ అయితే అయిపోతుంది. నేను ఫింగర్ అయితే పెట్టట్లేదు, జస్ట్ ఇలా తిరగగానే మనకు అన్లాక్ అయితే అయిపోతుంది. సో మనకి ఫేస్ అన్లాక్ అయితే చాలా స్పీడ్గా ఉంది. అలాగే ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మనకి చాలా స్పీడ్గా ఉంది. ఇంకా ఆ తర్వాత చెప్పుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.18 ఇంచెస్ 19:9 ఎక్స్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. మొబైల్కి వచ్చేసరికి మనకి నాచ్ అయితే ఉంటుంది. సో నాచ్ ఇష్టం లేని వాళ్ళు వచ్చేసరికి దీంట్లో నాచ్ హైడ్ చేసుకునే ఫీచర్ కూడా మనకి ఇందులో అయితే ఉంది. సో డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనం స్పీకర్ విషయానికి వచ్చేసరికి స్పీకర్ వచ్చేసరికి మరీ ఎక్కువ లౌడ్ ఉందని చెప్పలేను, అలాగని మరీ తక్కువ ఉందని చెప్పలేను. సో
సో స్పీకర్ వచ్చేసరికి యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంది. ఇంకా ఆ తర్వాత మనకి ఏదైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయో మనకి వీటి బాక్స్తో పాటు మనకి ఇయర్ ఫోన్స్ అయితే రావు. సో విడిగా మనం ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవాలి. ఏదైతే మనకి ఇయర్ ఫోన్స్ అవుట్పుట్ క్వాలిటీ ఉందో అది వచ్చేసరికి మనకి పర్వాలేదు, బాగానే ఉంది, తీసేసే విధంగా లేదు. బట్ వచ్చేసరికి మీరు ఇయర్ ఫోన్స్ ఎటువంటి వాడుతున్నారు అనే దాని మీద అయితే దీని క్వాలిటీ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఇది వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. సో టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే మనకి క్విక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్ అయితే ఉంది. వీళ్ళు చెప్పడం క్విక్ ఛార్జింగ్ 3.4 కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇంక ఇందులో వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మొబైల్ మనం చూసుకుంటే మనకి బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో మన ఫాస్ట్ ఛార్జింగ్తో మనం మొబైల్ ఛార్జ్ చేసినట్టయితే మనకి 2 hours లోపు మనకి ఫుల్గా ఛార్జ్ అయితే అవుతుంది. 0 to మనకి 100% ఛార్జ్ అవ్వడానికి 2 hours టైం అయితే పడుతుంది. ఇంకా మనకి స్క్రీన్ ఆన్ టైం కనుక చూసుకుంటే మనకి 8 to 10 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. అది డిపెండింగ్ అయి ఉంటుంది అనమాట. మీరు బ్రైట్నెస్ ఎంతలో పెట్టారు, అలాగే వచ్చేసరికి మీరు గేమ్స్ ఆడుతున్నారా, ఆఫ్లైన్ వీడియోస్ చూస్తున్నారా, సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు యావరేజ్గా మనం చూసుకుంటే 8 hours అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. మ్యాక్సిమం చూసుకుంటే మనకి 10 hours స్క్రీన్ ఆన్ టైం అయితే ఉంటుంది. అలాగే ఇంకా మనకి మొబైల్ యూజేజ్ పరంగా చెప్పుకోవాలనుకుంటే మీరు హెవీ యూజర్ అయితే మీకు ఖచ్చితంగా 1 day అయితే మీకు ఇది బ్యాటరీ అయితే వస్తుంది. సో 1 day ఖచ్చితంగా మీరు బ్యాటరీ అయితే వాడచ్చు. మీరు లైట్ యూజర్ అయితే మీకు ఈజీగా 1.5 day పైన మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది ఇంకా దీని సెన్సార్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ మనకి ఇందులో ఉన్నాయి, స్కిప్ ఏది చేయలేదు. అలాగే ఎల్ఈడి నోటిఫికేషన్ ఉందా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎల్ఈడి నోటిఫికేషన్ కూడా మనకి ఇందులో ఉంది. బట్ వచ్చేసరికి మనకి అది కింద ఉంటుంది అనమాట. ఎక్కడైతే మన ఛార్జింగ్ మన కనెక్టర్ సెట్ చేస్తామో అక్కడ ఉంటుంది. సింగిల్ మనకి లైట్తో వస్తుంది అనమాట. అంటే మనకి వైట్గానే మనకి ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. కలర్స్ అయితే అందులో ఏమీ ఉండవు. ఇంకా ఆ తర్వాత మనం ఇందులో ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ర్యామ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి బాగానే ఉంది. సో మనకి ఇందులో వచ్చేసరికి 6GB ర్యామ్తోనే స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 6GB ర్యామ్తోనే ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా అలాగే వచ్చేసరికి ఇది మనకి ఓటీజీ సపోర్ట్ అయితే ఉంది. మనం హార్డ్ డిస్క్ని అలాగే కీబోర్డ్ని మౌస్ని వీటిని అయితే మీరు పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఇంకా ఆయన చెప్పుకోవాల్సింది దీంట్లో ఫీచర్స్ గురించి. ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి మనకి మీరు ఆల్రెడీ షామీ మొబైల్స్ ఏమైనా వాడుతున్నట్టయితే సేమ్ షామీ ఏవైతే మొబైల్స్లో ఉన్న ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని మనకి ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వచ్చేసరికి మనకి గెస్చర్స్ ఉన్నాయి. మనకి ఏదైతే నావిగేషన్ కీస్ ఉన్నాయో వీటిని హైడ్ చేసుకొని గెస్చర్స్ ద్వారా అయితే మనం హోమ్ స్క్రీను, బ్యాక్ స్క్రీను, మల్టీ టాస్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే వచ్చేసరికి మనకి డ్యూయల్ యాప్స్ ఫీచర్ అయితే ఉంది. సో ఇందులో మనం యాప్స్ ఏమైనా ఉంటే మనకు 2వ యాప్ కింద అయితే కన్వర్ట్ చేసుకొని వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా యాప్ లాక్ సిస్టమ్ ఉంది. యాప్ లాక్ సిస్టమ్ కూడా మనకి బిల్టిన్ అయితే ఇచ్చారు. యాప్స్ని మనం లాక్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో నాకు బాగా నచ్చింది థీమ్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి చాలా రకాలైన థీమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఫ్రీగా అయితే ఉన్నాయి. తర్వాత మనం ఓఎస్ కనుక చూసుకుంటే ఇందులో మనకి ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో అయితే మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇందులో రన్ అయ్యే ఏదైతే కస్టమ్ యూఐ ఉందో ఇది వచ్చేసరికి మనకి ఎంఐ యూఐ 9.6 అయితే ఇందులో ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసరికి స్కిన్ చూసుకుంటే మనకి వీళ్ళు పోకో F1 స్కిన్ అయితే కస్టమైజ్ చేసి ఇందులో అయితే ఇన్సెట్ చేశారు. అందువల్ల మనకి చూడడానికి ఎంఐ మొబైల్స్ లాగా అనిపించదు. బట్ వచ్చేసరికి లోపల మనకి ఉన్న ఏదైతే యూఐ ఉందో ఇది వచ్చేసరికి మనకి ఎంఐ యూఐనే ఇన్సెట్ చేశారు. మనకి రానున్న అప్డేట్స్లో చూసుకుంటే ఎంఐ యూఐ 10 కూడా వీళ్ళైతే అప్డేట్ ద్వారా ఇస్తానన్నారు. అలాగే వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై కూడా మనకి ఇందులో అప్డేట్ ద్వారా వాళ్ళు ఇస్తామని చెప్పి అయితే ప్రామిస్ చేశారు. ఇక ఫైనల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి బాక్స్తో పాటు మనకి రేర్ కేస్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు రేర్ కేస్ అయితే అంత క్వాలిటీ అయితే లేదు. బట్ వచ్చేసరికి మీరు మొబైల్ కొనంగానే మీకు రేర్ కేస్ కోసం అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మనకి బాక్స్లోనే వాళ్ళు రేర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, బ్యాక్ కేస్ వచ్చేసరికి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇందులో ఉన్న ప్రోస్ అనమాట, అంటే ప్లస్లు. ఇప్పుడు మనం కాన్స్లోకి వెళ్ళిపోదాం. మైనస్లు ఏంటి ఇందులో నాకు నచ్చని ఏంటి, మనకు ఉన్న మైనస్లు ఏంటి ఇందులో అని చెప్పుకుంటే, సో ఇవన్నీ మనకి బడ్జెట్ పరంగా చూసుకుంటే పెద్ద ఎఫెక్టివ్ అనిపించవు. బట్ వచ్చేసరికి మనం మైనస్ల గురించి కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఇందులో వచ్చేసరికి మనకి ప్రధానంగా ముందుగా చెప్పుకోవాల్సిన మైనస్ ఏమైనా ఉందంటే దీని బిల్ క్వాలిటీ. సో బిల్ క్వాలిటీ వచ్చేసరికి బాగానే ఉంది, ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. బట్ వచ్చేసరికి మనకి ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, పాలికార్బోనేట్ బాడీతో అయితే ఇది అయితే బిల్డ్ చేశారనమాట. సో దీనివల్ల ఇది ఏంటంటే మన స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే మనకు కనగదు. కింద పడినా సరే మనకి ఈ రేర్ సైడ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందువల్ల మీరు ఏంటంటే ఇటువంటి కేసెస్ ఉంటాయి అనమాట. సో ఇది కనుక మనం యూజ్ చేసినట్టయితే మనకి ఆ ఫీలింగ్ అయితే కలగదు. మనకి ఇలాంటి కేసెస్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి అలాంటి ఫీలింగ్ అయితే కలగదు. సో ఇలాంటి కేసెస్ అయితే చాలా వరకు మనకి బయట అయితే దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ బాడీ అవడం వల్ల ఇలాంటి కేసెస్ వాడతాం బెటర్ అని చెప్తాను. దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఈ బ్రజల్స్ అనమాట. చూడడానికి మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో అయినప్పటికీ మనకి చూసుకుంటే
ఏవైతే బ్రెజల్స్ ఉన్నాయో కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఈ కొంచెం మనకి పైన ఏదైతే నాచ్ ఉందో నాచ్ కూడా కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. ఇది కొంచెం మనం డిస్ప్లే చూస్తున్నప్పుడు బ్రెజల్స్ అయితే మనకి ఆకట్టుకుంటున్నాయి, అంటే మనకి తెలుస్తుంది అనమాట బ్రెజల్స్ ఉన్నట్టు. సో అదొక మైనస్ అని చెప్పుకోవాలి. తర్వాత చెప్పుకోవాల్సింది ఇందులో వచ్చేసరికి మనకి వైడ్ వైన్ L1 అయితే మనకి ఇందులో అయితే సపోర్ట్ లేదు. సో ఈ L1 సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ప్రీమియం వీడియోస్ ఉంటాయో మనం స్ట్రీమ్ చేసేవి, మనం నెట్ఫ్లిక్స్ కావచ్చు, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్, సో వీటిని వచ్చేసరికి మనం హెచ్డీ క్వాలిటీలోనే చూడగలం, ఫుల్ హెచ్డీలో అయితే చూడలేము. సో ఇది వచ్చేసరికి పెద్ద మైనస్ అని అయితే నాకేమనిపించదు. మనకి యూట్యూబ్ వీడియోస్ని అయితే ఫుల్ హెచ్డీలో అయితే మనం చూసుకోవచ్చు. బట్ వచ్చేసరికి ఏవైతే ప్రైమ్ వీడియోస్ ఉన్నాయో వీటినే మీరు ఫుల్ హెచ్డీలో అయితే చూడలేరు. మనకి డేటా సేవ్ అయిద్దని అనుకోవచ్చు అనమాట ఆ కండిషన్లోకి వచ్చి, అంటే అక్కడికి వచ్చేసరికి. సో మనం ఇది బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది పెద్ద మైనస్ అయితే కాదు. తర్వాత వచ్చేసరికి నాకు ఇందులో కెమెరా పరంగా చూసుకుంటే కెమెరాలో వచ్చేసరికి మనకి రేర్ సైడ్ 4K వీడియోతో రికార్డ్ చేసినప్పటికీ మనకు అక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏమీ ఇవ్వలేదు. సో అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి ఎటువంటి ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు, ఇది ఒక మైనస్ అని చెప్పాలి. అలాగే కొన్నిసార్లు మనకి ఫొటోస్ కనుక తీస్తుంటే మనకి కొంచెం ఎల్లో షేడ్ అయితే పడుతుంది, అంటే ఎల్లోయిష్గా ఫొటోస్ అయితే పడుతున్నాయి, కొంచెం వైబ్రెంట్గా అయితే కనబడుతున్నాయి, అదొక మైనస్ అని చెప్పాలి. మన కెమెరా పరంగా అయితే ఆ మైనస్లు అయితే కనబడ్డాయి. ఇంకా తర్వాత చెప్పుకోవాలనుకుంటే ఇందులో వచ్చేసరికి మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు. మనకి షామీ మొబైల్స్లో చూసుకుంటే కొంచెం చాలా వరకు మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తుంటారు, బట్ వచ్చేసరికి దీంట్లో ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు. అలాగే మనకి ఇందులో NFC కూడా మనకి లేదు. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఇందులో మనకి మైనస్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది అప్డేట్స్ అనమాట. సో షామీ అయితే మనకు తెలుసు అప్డేట్స్ విషయంలో వచ్చేసరికి చాలా అంటే చాలా డిలే చేస్తూ ఉంటుంది. అలాగే చెప్పుకోవాలనుకుంటే దీంట్లో మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే 7వ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి 10వ నెల అయితే వచ్చేసింది, బట్ వచ్చేసరికి ఇప్పటికి ఇందులో మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్ రాలేదు. సో షామీ ఈ అప్డేట్స్ విషయంలో అయితే సరికి చాలా అంటే చాలా డిలే చేస్తూ ఉంటుంది, ఇది ఒక మైనస్ అని చెప్పుకోవాలి. సో ఇంక ఇందులో మనకి కాన్స్ కనుక చూసుకుంటే దీని ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి కాన్స్ అయితే కొట్టుకెళ్ళిపోతాయని చెప్పొచ్చు, కాన్స్ పెద్ద లెక్కలోకి అయితే రావు. సో మీరు ఒక 20,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారైతే మీరు ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ మీకు ఎఫెక్టివ్ కాదు అనుకుంటే ఖచ్చితంగా మీరు 20,000 రూపాయల బడ్జెట్లో మనకి ఈ మొబైల్ అయితే బెస్ట్ మొబైల్ అవుతుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన కాన్స్ అయితే మీరు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు పోకో F1 ఈ మొబైల్ ఫుల్ రివ్యూ చూసి మొబైల్ ఎలా ఉంది, కొనొచ్చా లేదన్న విషయాలు తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.